కానీ ఒక్క మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా ఈ 5 జిల్లాలకు సంబంధించిన లేదు. దాంతో మనకు ప్రమాదం వచ్చింది. రేపు ఈ 5 జిల్లాలలో తాగునీటి కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. పొరపాటున వర్షాలు కనుక ఆలస్యమైతే హైదరాబాద్ అతలాకుతలమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం అనేది దేని కొరకు అనేది ఇక్కడ కూడా ఆన్సర్ లేదు. ఎందుకు ఇంత చేత కాకుండా ఇంత దద్దమ్మలాగా ఇంత రండలాగా ఉంటుందో సమాధానం చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి కావచ్చు, కోమరెడ్డి కావచ్చు, తుమ్మల కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వెంకటరెడ్డి గారు కావచ్చు, తుమ్మల కృష్ణారావు గారు కావచ్చు, వీళ్ళందరి నుంచి ముఖ్యమంత్రి కూడా ఎందుకు రండలాగా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు చేతగాని వాళ్ళగా ప్రవర్తిస్తున్నారు, ఇంకా చంద్రబాబు నాయుడు కూర్చున్నాకే పని ఎందుకు చేస్తున్నారు, ఇంకా ఎంతకాలం చేస్తారండి? మీ పదవుల కొరకు, మీ పైరవీల కొరకు తెలంగాణకు ద్రోహం చేస్తారా? కృష్ణాను పరివాహక ప్రజలు రైతాంగానికి ద్రోహం చేస్తారా? ఏది కొరకు జరుగుతుంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత చాలా మాట్లాడినావు. కేసీఆర్ 30 కొట్టుకుంటూ 39 కొట్టుకుంటూ మనం నష్టం జరిగిపోయింది రాసించుకుంటూ మాట్లాడినావు. ఇవాళ కేఆర్ఎంపీ చెప్పిన దాని ప్రకారమే 66, 34 తాత్కాలిక ఒప్పందం చేసుకున్నా దాని ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ దాన్ని గౌరవించుకుంటూ రాలేదు. కేసీఆర్ ఉన్నంత కాలం 34% పైగా బిల్లులు వాడిండు, 38, 39% బిల్లులు కూడా వాడిండు అనే విషయం ఎక్కడో సహా స్పష్టంగా లేదే. లెపల్ మైక్ పెట్టుకొని వాడుతుంది, కేబుల్ లేదు. వాడలేకపోయారు. లేదు, మీరు నిల్వ పెట్టుకున్న నీళ్లను పక్క వాళ్ళు ఎందుకు చేత కాకుండా ఎందుకు మీ బుక్లకు సమాధానం చెప్పాలి. జరుగుతుంటే కూడా ఒక్కడికంటే ఒక్కడికి సోయలేదు. కేంద్రానికి ద్రోహ పెట్టింది. తెలంగాణ 5 జిల్లాల మంచి పరిస్థితి ఏంది అన్న సోయి ఒక్కడికి కూడా లేదు. రోజులే మళ్ళీ దాపిస్తున్నాయి. ఏంటి మాకు అభిషేక్ చాలు కదా పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది వచ్చిన విషయం లేదు. నేను చెప్పిన తర్వాత కూడా ప్రధాన ప్రతిపక్షంగా మేము హెచ్చరించిన తర్వాత కూడా దాంట్లో మీరు మాట్లాడలేకపోవడం అంటే వీళ్ళ మేలుగమనంలో ప్రజలను తీసుకోవాలి. ఒక్కరు కూడా ఇప్పటి వరకు మంచినీళ్ళ పైన రివ్యూ చేయలేదు, సాగునీళ్ళ పైన రివ్యూ చేయలేదు. ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు నిల్వ ఉన్నాయి దాని మీద ఆధారపడ్డ మిషన్ భగీరథ ఎంత అవసరం ఉంది, మిషన్ భగీరథ ఎంత ప్రాంతానికి ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తుంది, ఆ జలాశయంలో నీళ్ళు ఎంత ఉండాలన్నా సోయి కూడా ఒక్కడికి లేదు. ఇప్పటి వరకు కూడా ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఏ ఒక్క జిల్లాలో ఒక మంత్రి రివ్యూ చేయలేదు, లేదా హైదరాబాద్లో ముఖ్యమంత్రి రివ్యూ చేయలేదు, ఇరిగేషన్ మంత్రి రివ్యూ చేయలేదు. వీళ్ళకైతే మంత్రులు మంత్రులు కూడా గుర్తులేదు. ఉన్నాడు కూడా ఆ మంత్రి పేరు కూడా వినలేదు. మంచి విషయం మంత్రులు రాష్ట్రంలో దుర్మార్గంగా నడుస్తూ ఉంది. రాష్ట్ర ప్రజల హక్కుతుంటే ఒక పక్కన యథేచ్ఛగా దోపిడీ జరుగుతుంటే మీ కళ్ళ ముందునే దోషిస్తుంటే కూడా మీకు సోయలేదు. మీకు పోతే మాకేంది, కమిషన్ వస్తే చాలు, మా డబ్బులు మాకు వస్తే చాలు అన్న పద్ధతులు తప్ప ఇంకా లేదు. నిస్మార్గంగా ఈ ప్రభుత్వం ఉండడం అనేది సరైనది కాదు. తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి 5 జిల్లాల ప్రజలు, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వంలో మొత్తం విగ్రహం ఏదైతే నటిస్తుందో దానిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున మనం తప్ప ఈ కాంగ్రెస్ తెలంగాణ న్యాయం చేయదు. ఏ రకంగా ద్రోహం గత 60 సంవత్సరాలు ఏ రకంగా ద్రోహం చేసిందో అదే ద్రోహాన్ని కొనసాగిస్తుంది. మళ్ళీ కృష్ణ ప్రాజెక్టులను పూర్వం ప్రాజెక్టుగా మార్చి ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పి వాళ్ళ దయాదర్శనం మీద మనకి పరిస్థితి తీసుకొస్తుంది. మేము గత సంవత్సరం కూడా చెప్పినాం, మేము చెప్పేంత వరకు సోయి లేదు. ముందు కేఆర్ఎంపీ చేతిలోకి వెళ్తుంది, కేంద్రం చేతిలోకి వెళ్తుంది, సాగర్ వెంటనే తీసుకోవాలి మనం చెప్తే ఆనాడికి బుకాయించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ ఇచ్చిపెట్టని చెప్పి మాట్లాడిండు. తెల్లారి మేల్కొని అధికారులు చెప్పిన తర్వాత అవ్వాలా కేసీఆర్ మళ్ళీ వాళ్ళ నల్గొండ మంచి సభ పెట్టి లాంటిస్తే తప్ప తెలంగాణ హక్కులు బాధ్యతే కేసీఆర్ ఒప్పుకోడు. కేసీఆర్ కూడా మంది తప్ప ఆ తర్వాతనే అసెంబ్లీలో మాట్లాడే మాకు ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ ఒక్కరోజు కూడా దాని ట్రాన్సాక్షన్ లేదు. అసెంబ్లీలో తీర్మానం పెట్టిన తర్వాత పంపించిన తర్వాత పైన చర్చ చేయలేదు. కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అనుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు. సాగర్ తీసుకుని స్పష్టంగా కేంద్ర బలగాలైనా తెలంగాణ ప్రాంతంలో ఉన్న కేంద్ర బలగాలు కూడా ముందు చెప్పి మన ముందులో ఉన్న కేంద్ర బలగాల్ని ఎదిగినట్టు
పాఠశాల విషయంలో అదే జరుగుతుంది, ఆసుపత్రి విషయంలో అదే జరుగుతుంది. మళ్ళీ పూర్తిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ విగ్రహాలన్నీ ఆపుతున్నది. మళ్ళీ తెలంగాణ ఆ పరిస్థితి లేకుంది. మన తెలంగాణ స్పష్టంగా కనబడుతుంది. మనం చెప్పినప్పటికీ, హెచ్చరించినప్పటికీ, ముందే జాగ్రత్తలు చెప్పినప్పటికీ కూడా పట్టించుకుంటున్నా. ఇవాళ ఏదైతే మొత్తం ఆంధ్ర చేసిందో దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇప్పటికైనా ఏం చేస్తారు, జరిగిన దానికి చెప్పలేసుకొని ముక్కు మీద రాసి తెలంగాణ క్షమాపణ చెప్పాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రులు సహా ఈ 5 జిల్లాలో ఉన్న మంత్రులందరూ కూడా ఇప్పుడైనా రాయాలి, క్షమాపణ చెప్పాలి. ఈ జిల్లా ప్రజలకు మీరు చేసిన ద్రోహానికి చెప్పి టీఆర్ఎస్ పార్టీ నేను కావచ్చు, మా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, మా శ్రీనివాస్ గారు కావచ్చు, మా ఇతర అందరం కూడా మా మాజీ మంత్రులు ఎవరైతే ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన నాయకులు